ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? లచ్చమ్మా, ఇట్టంటోని ఏం చేసినా తప్పులేదో. మనింట్లోనే ఉంటూ మనోడి మీదనే కత్తి దూసినాడు అంటే నాకు చాలా అనుమానాలు వచ్చాండాయి. అనుమానం ఏందిరా? అన్నీ నిజాలే. ఆ ఎబ్బిని నమ్మి మనమందరం మోసపోయినాం లచ్చమ్మా. ఆస్తి కాగితాలు కూడా ఆయప్పకే అప్పచెప్పినావు. రాయుడు గనక నిజం చెప్పకపోయి ఉంటే మనం పూర్తిగా మునిగిపోయేవాళ్ళం కదా లచ్చమ్మా. లచ్చమ్మా, ఇంకా ఇట్టంటోని మనం చూస్తా ఊరుకోకూడదు. ఇక్కడే నరికే లచ్చమ్మా. నువ్వు అను. ఏం మాట్లాడుతున్నారండి? ఏంటి నరికేస్తారా? మీరే చెప్పండి. ఒక మనిషిని చంపడం అంటే అంత ఈజీగా ఉందా మీకు? మీ దగ్గర మనుషులుంటే ఏదైనా చేస్తారా? ఉండండి, ఇప్పుడే పోలీస్ ప్రొటెక్షన్కి కాల్ చేస్తాను. ఈడ ఏం జరిగినా ఈ ఇంటికి పోలీసులు వచ్చిందే లేదు. ఈడ ఏం జరిగినా తలుపు దాటి బయటకి పోయిందే లేదు. లచ్చమ్మా, నువ్వు చెప్పు లచ్చమ్మా. వీణ్ణేం చేయాలనో చెప్పు. ఈ ఇంట్లో జరిగిన వాటికి వీడికి సంబంధం ఉండాదని నాకు అనుమానంగా ఉండాది. వీణ్ణి ఊరికే ఇడ్చకూడదు. నోర్ముయ్, నేను ఎంత నమ్ముతానో తెలుసా? నిన్ను ఏ రోజు ఈడ పనోళ్ళ చూసిందే లేదు. నీ మీద కత్తెత్తిరాడు అంటే నా బిడ్డ మీద కత్తి దూసినంత బాధపడ్డాను. చివరికి నన్నే మోసం చేస్తావా? నాకే అబద్ధం చెప్తావా? ఏంది బాబు? మీరు రాయుడు గురించి ఆలోచిస్తున్నారా? రాయుడు ఎంతో కాలంగా మీ దగ్గర పనిచేస్తున్నాడు. తనని చంపాలని చూసిన మనిషి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ రాయుడు కూతురు వచ్చేసరికి నోరు తెరిచి నిజం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అవును బాబు, అసలు ఆ పని చేసింది ఎవరై ఉంటారు? వాడెవడో నాకు తెలుసమ్మా. ఎవరు బాబు? ఒక్క నిమిషం అమ్మా. ఎవరితను? వీడే అమ్మా. వీడే రాయుణ్ణి చంపాలని చూసింది.
ఆ రోజు నా మీద అటాక్ చేసింది కూడా వీళ్ళ గ్యాంగే. ఈరోజు మళ్ళీ దారి కాశారు. రాయుడు పీక మీద కత్తి పెట్టి చంపబోయారు. చెప్పరా, నిజం చెప్పు. చెప్పరా. అవును, నేనే రాయుని చంపాలని చూశాను, కానీ తప్పించుకుపోయినాడు. ఎందుకు రాయుడిని చంపాలని చూసినావు? నీకేం అన్యాయం చేసినాడు? ఊర్లో తన్నుకోవడానికి నరుక్కోవడానికి కారణం ఏముంటుందమ్మా? పగలు కక్షలు. రాయుడికి నాకు పాత తగాదాలున్నాయి. ఆడిని చంపితే నీకేమొస్తాదిరా? మహా అయితే ఒక్కరోజు ఆనందపడతావు, ఇంకో రోజు బాగా తాగి పండుకుంటావు. ఇంతకంటే ఏమొస్తాదిరా? ఆడికి కూతురుండాది, ఆడి పెళ్ళం చచ్చిపోయినది. ఉన్న అయి కూడా చచ్చిపోతే ఆ పిల్ల గతి ఏం కావాలా? ఆ యమ్మి ఉసురు నీకు తగలకుండా ఉంటుందా? ఆళ్ళు బుద్ధి లేక గొడవ పడితే నువ్వు అదే పనిచేసి జైలుకు పోతావా? నీ పెళ్ళం బిడ్డలేమవుతారో ఆలోచించినావా? అంత ఆలోచించే మనుషులైతే కత్తులు ఎందుకు పట్టుకుంటారమ్మా? బాబు, ఆడి కట్లిప్పు తీసేయ్. అదేంటమ్మా, వీడిని పోలీసులకు పట్టిస్తాను. వద్దు, అన్నీ ఏమి చేయకు, ఇడిసిపెట్టు. ఒక్క నిమిషం. ఇది తీసుకో. ఎందుకమ్మా? ఇంకోసారి రాయుడి జోలికి రాబాక. ఆడు నీ జోలికి రాకుండా ఉండాలంటే ఈ డబ్బు తీసుకొని ఈ ఊరు నుంచి దూరంగా పోయి పెండ్లం పిల్లలతో హాయిగా బతుకో. ఈడేముంది, నరుక్కోవడం సంపుకోవడమేగా. పోయి నీ పెండ్లం బిడ్డలతో సల్లంగా ఉండు. రాయుడి వల్ల నీకు బాధ కలిగితే ఆడిని క్షమించు. వెళ్ళిపో, ఇది తీసుకొని వెళ్ళిపో. బాబు, ఈ అబ్బిని ఎవరికంట పడకుండా ఊరు దాటించేసే. అలాగే అమ్మా. ఉంటానమ్మా. చాలా థ్యాంక్స్ అన్న. పర్లేదు బాబు, ఉంటాను. ఏంది లచ్చమ్మా, ఏమంటుండావు? రాయుడు అబద్ధం చెప్పినాడా? అవునయ్యా, భరత్ బాబు రాయుడిని చంపాలనుకోవడం అబద్ధం. రాయుడి మీద కత్తి దూసింది భరత్ బాబు కాదు. అసలు దూసిన వాడిని భరత్ బాబే లాక్కొని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టినాడు. పాత కక్షలు మనసులో పెట్టుకొని ఆడు రాయుడిని చంపాలని చూసినాడు. ఆ మాట ఆడే చెప్పినాడయ్యా. అయితే రాయుడు ఎందుకు అబద్ధం చెప్పినాడో? ఎరా రాయుడో, ఏంది నువ్వు అబద్ధం చెప్పుండావా? నిన్ను సంపాలని చూసింది ఎవరా? నిజం చెప్పు, భయపడ మాకు. నేనుండాను, నిజం చెప్పు. చెప్పు రాయుడు, ఎందుకు నా గురించి అబద్ధం చెప్పావు? ఒక్కసారి నీ కూతురు గురించి ఆలోచించుకుని నిజం చెప్పు. నీ కూతుర్ని వెతికి తీసుకొచ్చి మరీ ఇచ్చాను కదా, అలాంటిది నా మీద ఎందుకు అబద్ధం చెప్పావు? నేను నిన్ను చంపాలని చూశానా? చెప్పరా, నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా? అబద్ధమేనమ్మా.
మరి అబద్ధం ఎందుకు చెప్పినావురా? నిన్ను ఆగండి మావయ్య గారు, ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు? నిజం ఒప్పుకున్నాడు కదా. అబద్ధం చెప్పి మమ్మల్ని ఎర్రోళ్ళం చేసినాడు కదా. వీడి మాటల్ని నమ్మి ఎంత ఆవేశపడ్డానో, చివరికి నన్ను. అతను అబద్ధం చెప్పినా మీరు మాత్రం ఎలా నమ్మారు? భరత్ గారు మీ అబ్బాయికి ఫ్రెండ్. అసలు కౌశిక్ని ఇక్కడికి తీసుకుని వచ్చిందే భరత్ గారు. ఏ లాయర్ ఇంటికి రాని టైంలో ఆయన వచ్చారు. ఇక్కడ అన్ని పనులు ఆయనే చూసుకుంటున్నారు. ఈ ఫ్యామిలీ కోసం ఇంత చేస్తున్న మనిషి రాయుడు మీద కత్తెత్తాడు అంటే ఎలా నమ్మారు? ఏ రాయుడు, ఎందుకు భరత్ గారి మీద అబద్ధం చెప్పావు? ఏ ఆయనంటే ఎందుకు నీకంత కోపం? అందరి ముందు భరత్ గారిని ఎందుకు తప్పుడు మనిషిగా నిలబెట్టాలి అనుకున్నావు? అడుగుతా ఉండాది కదా, నిజం చెప్పు. ఎందుకు భరత్ బాబు మీద నిందలు వేస్తా ఉండవు? చెప్పరా? అది ఇంట్లో అందరూ భరత్ బాబునే పొగుడుతూ ఉండారు. ప్రతి పనికి భరత్ బాబునే అడుగుతూ ఉండారు. ఆ రోజు రౌడీలను కొట్టి వచ్చినాడు. అప్పటి నుంచి అందరూ భరత్ బాబు గురించి గొప్పగా మాట్లాడుకుంటా అన్నారు. అది చూసి తట్టుకోలేకపోయినా. ఎరా రాయుడు, నువ్వేనా ఇట్ట మాట్లాడేది? నన్ను క్షమించండి అమ్మా. ఆ మనిషిని పట్టుకొనొచ్చి అత్తయ్య గారి కాళ్ళ ముందు పడేశాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నువ్వు చెప్పింది నిజమయ్యేది కదా రాయుడు. నీ మాట నమ్ముంటే భరత్ బాబుకి ఎంత అన్యాయం జరుగుండేదిరా. బాబు, ఆడు చేసిన పనికి నేను నిన్ను క్షమాపణ అడుగుతా ఉండాను. నన్ను క్షమించు. ఏంటమ్మా ఇది? లచ్చమ్మ, ఇందులో నీ తప్పు లేదు. తప్పంతా నాదే. ఇన్నాళ్ళు ఈయన్ని గుడ్డిగా నమ్మినాను. ఈడు ఏం చెప్పినా అదే నిజం అనుకున్నాను. అనవసరంగా భరత్ బాబుని చాలా మాటలన్నాను. అసలు రాయుడికి తెచ్చి ఈ పంచాయతీ పెట్టిందే నేను. తప్పు ఏదైనా ఉందంటే అది నాదే లచ్చమ్మా. ఆ బాబుని నువ్వు కాదు, నేను క్షమాపణలు అడగాల. బాబు, నిజం తెలవక ఆ యథో మాటలు నమ్మి నిన్ను అనుమానించినాను. తప్పుడు మాటలు మాట్లాడినాను. నన్ను క్షమించు బాబు. పర్వాలేదులేండి, మీరు తెలియకనే కదా అన్నారు. అవన్నీ నేను మనసులో పెట్టుకోను. ఇక నుంచైనా మీ రాయుడిని కాస్త నన్ను నమ్మమనండి, అది చాలు. జరిగింది సాల్రా, ఇక ఎళ్ళు. ఎళ్ళి నీ కూతుర్ని బాగా చూసుకో. ఎళ్ళు. పాపం, అనవసరంగా బంగారం లాంటి మనిషిని అనుమానించాల్సి వచ్చేది. నాయనా వీరభద్ర, పోవతలకి. ఆ వ్యక్తి ఎవరు? లక్ష్మి గారికి ఎవరిని పరిచయం చేశావు? నిజం చెప్పు. రాయుణ్ణి బెదిరించింది నువ్వే కదా? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అనవసరమైన వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని నీకు ముందే చెప్పాను. ఎందుకు ప్రతి దాంట్లో దూరుతావు? భరత్, నీకు తెలియకుండా ఎలాంటి డేంజర్ జోన్లోకి వెళ్తున్నావో తెలుసా? నీకేదైనా జరిగితే నా గురించి నువ్వేమంత వర్రీ కావాల్సిన పని లేదు. నా నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుసా? నిన్నిక్కడి నుంచి బయటికి నెట్టేయడమే. భరత్,
నన్ను పంపించడం నీ వల్ల కాదు. నువ్వు ఆల్రెడీ నన్ను భార్యగా ఒప్పుకొని కమిట్ అయ్యావు. ఇప్పుడు నన్ను కాదంటే ఇరుక్కునేది నువ్వే. చంద్రిక చేసే బ్రెయిన్లెస్ పనులకి నువ్వు అనవసరంగా బుక్ అయిపోతున్నావు భరత్. ప్లీజ్. రుద్రాణి, ఇప్పటి వరకు చాలా ఓపిక పట్టాను. నా సహనం పోయేంత వరకు పరీక్షిస్తున్నావు. ఇది నాకు సంబంధించిన విషయం. ఇప్పటికే ఇంటికొచ్చి డ్రామాలాడి చాలా పెద్ద తప్పు చేశావు. ఇంకా నా విషయంలో జోక్యం చేసుకున్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు, చెప్తున్నా. నువ్వు ఏం చేసినా నాకు ఇష్టమే భరత్. అవతలబా, ఇంకోసారి ఇలా మీద పడితే పళ్ళు రాలగొడతాను చెప్తున్నా. అసలు నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. భరత్, నువ్వు నాతో పెళ్లిదాకా వచ్చావు, గుర్తులేదా? అప్పుడు లేని అసహ్యం ఇప్పుడొచ్చిందా? నిన్ను చూస్తే ఎవరికైనా ఎప్పుడైనా అసహ్యమే రుద్రాణి. ఎందుకంటే నీ బిహేవియర్ అలాంటిది. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు అని ఎక్కడికి పోయినా నీ బాధ మాత్రం తప్పడం లేదు. చీ కొట్టినా సిగ్గు లేకుండా వెంటపడొస్తున్నావు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నేను భరత్కి ఆఫీషియల్ భార్యని, నువ్వు ఫ్రెండ్ వైఫ్వి. ఇలా వేళకాని వేళలో భరత్ గదిలోకి వచ్చావని లక్ష్మి గారికి చెప్పానే అనుకో. సరే రా, చెప్దుగాని రా. ఏంటి ఆగిపోయావు? రా, వచ్చి చెప్పు. నీ వాగుడంతా వినటానికి, నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మటానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. నా మీద, భరత్ గారి మీద అంత నమ్మకం. కావాలంటే నేను ఇక్కడే ఉంటాను, బయటికి వెళ్ళి ట్రై చేసుకో. వెళ్ళు. 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 చంద్రిక, ఏంటి చంద్రిక అంత తేలిక తన్ని బయటికి గెంటేశావు? ఇప్పుడు మీరు హీరో అండి. మీ గురించి రుద్రాణియే కాదు, ఎవరు వెళ్ళి ఏం చెప్పినా సరే లక్ష్మి గారు నమ్మరు. మీరు ముందుగా ఎవరినో తీసుకుని వెళ్ళి ఆవిడికి చూపించడం మంచిదైంది. లేదంటే ఆ రాయుడు ప్లాన్ వర్కౌట్ అయ్యేదండి. ఇది రాయుడు ప్లాన్ కాదు చంద్రిక. నిజానికి రాయుడు చాలా మంచి మనిషి. ఈ కుటుంబం కోసం ప్రాణం ఇచ్చే మనిషి. అతన్ని ఇంకెవరో ఆడిస్తున్నారు. అసలు ఎందుకు అబద్ధం చెప్పావు అంటే రాయుడు ఏ సమాధానం చెప్తాడో అనుకున్నాను. కానీ బాగానే చెప్పాడండి. చెప్తాడు, ఎందుకు చెప్పడు? నీ కూతుర్ని తీసుకొని వచ్చాను, బాగా ఆలోచించి చెప్పమని హింటిచ్చాను కదా. నా గురించి చెడుగా చెప్తే నీ కూతురు సంగతి ఆలోచించుకోమని బాగా భయపెట్టాను. ఎంతైనా కూతురంటే ఏ తండ్రికైనా భయం కదా, అందుకని కవర్ చేసుకున్నాడు. అసలు రాయుడిని ఆడించే వ్యక్తి ఎవరై ఉంటారండి? ఎవరో తెలియదు కానీ వాడే అసలైన హంతకుడు. ఈ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇంకో ప్లాన్కి రెడీ అయి ఉంటాడు. దెబ్బతిన్న పులి రెండోసారి చేసే దాడి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది చంద్రిక. మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఏందిరా రాయుడిది ఇట్టా చేసినావేంద్రా? ఆ భరత్ మనోడైనాడు, నువ్వు తప్పుటోడివైనావు. నీ వల్ల నేను పోయి ఆడికి క్షమాపణలు చెప్పినాను కదరా. నన్ను క్షమించండి అయ్యా. భరత్ బాబే చేశాడని చెప్పినా నమ్మకుండా ముందు ఎవరినో చూపించాక ఇక నేనేం చెప్పనయ్యా. పైగా నీ కూతుని తెచ్చి ఇచ్చినానని చెబుతూనే నన్ను భయపెట్టినాడయ్యా. నా బిడ్డనేదైనా చేస్తాడన్న భయంతో అట్ట చెప్పాల్సి వచ్చినదయ్యా. సర్లే రాయుడు, బిడ్డ ప్రాణం పోతాది అంటే ఎవరికైనా భయం వేస్తా ఉంటది. అయిందేదో అయిపోయి ఉండాది. ఎళ్ళు, నీ బిడ్డ నీకోసం ఎదురు చూచా ఉండాది. పో నాయనా, పో. ఉంటానయ్యా. ఒరే వీరభద్ర, వీణ్ణి నమ్ముకొని ఇంకా మనమేం చేయలేవురా. ఇంతకు ముందున్న రాయుడు కాదురా. ఇంతకు ముందు భయం ఏంటో తెలవనోడు. కానీ ఇప్పుడు ఆడి బిడ్డొచ్చినాది, భయం మొదలైనాదిరా. వీడితో లాభం లేదు, వేరే దారి చూసుకోవాలా. ఏంది నాన్న ఇది? ఆఫ్టర్ ఆల్ ఆ భరత్ గారిని ఒక్కడిని లేపేయడానికి ఇంత ఆలోచిస్తున్నావా? అసలు నువ్వేంటో నీ పవర్ ఏంటో మర్చిపోయావా? రేయ్, కత్తి పట్టకపోయి నరకడమైతే వాడు నేను వెంటనే తేలిపోతాదిరా. కానీ
వాడి సావు మూడో కంటికి తెలవకుండా సంపాలి, లేదంటే ఆస్తి మన చేజారిపోతాది. మనకు కావాల్సిందే ఆస్తి. దానికి అడ్డుపడేవాణ్ణి ఎట్టా తప్పించాలనో ఆలోచించాలి గాని వాణ్ణి ఎవరినో లేపేయడం గురించి మన ఆలోచన పాడు చేయకూడదురా. అంటే ఆ భరత్ గారిని ఏం చేయలేమా? వాడు పెళ్ళా ఉన్నా సరే ఆ చంద్రిక వెనకాలే తిరుగుతున్నాడు నాన్న. ఇంతకు ముందు వాడి గురించి చెప్పినా ఆ లచ్చమ్మ నమ్మేది. కానీ ఇప్పుడు వాడు హీరో అయిపోయాడు. వాడి గురించి ఎవ్వరేం చెప్పినా నమ్మదు. ఏందిరా వీరా, మనం ఓడిపోతున్నావా? నువ్వు ఓడిపోయే పరిస్థితి వచ్చినాదంటే నేను తట్టుకోలేనురా వీరభద్ర. నేనే తెగించి ఆ భరత్ గాడు నిద్రపోతా ఉంటే పోయి వాడి గొంతు కోసి కోసి చంపుతా. ఏందమ్మా, నీ కొడుకు నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? నేనేందో నీకు తెలియదా? తలదాకా కోసిన సచ్చేలోగా కాటేసి ఎదుటోన్ని చంపే నాగుపాము లాంటోని నేను. వాడి సావుకి ఎప్పుడో ముహూర్తం పెట్టుండానో ఈ పాటికాడి సావు ఎత్తుకుంటా పోయింటాది. అయ్యా జ్యూస్. థ్యాంక్ యూ. ఇంత ఆస్తి పెట్టుకొని ఊళ్ళో చిన్న విరాళం ఇవ్వకుండా పంపించటం ఏమైనా బాగుందా? మీరు అడిగింది గుడికా, బడికా, లేదంటే అనాథాశ్రమానికా? ఊళ్ళో పార్టీ కోసం భవనం కట్టాలట. అసలు దానివల్ల ఏంటి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? మా అత్తయ్య చేసే దాన ధర్మాల గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? ఆవిడ ఎంతమంది అనాథలకు భోజనం పెడుతుందో మీకు తెలుసా? ఎన్ని వృద్ధాశ్రమాలకి నెలలా డబ్బు పంపిస్తుందో తెలుసా మీకు? విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.